3 లెన్స్ కెమెరా ఇది. ఓకే 3 లెన్స్ ఇది లేటెస్ట్ ఇట్లా 3 లెన్స్ ప్లస్ ఫుల్ లైట్ కలర్ ఇది. ఫుల్ లైట్ అంటే మొత్తం దీంట్లో అన్ని లైట్స్ వస్తాయి మనకి. ఏంటంటే ఫుల్ గా లైట్ వస్తుంది మన ఐటమ్ లో. క్లారిటీ కూడా బాగుంటది. ఎట్లా ఒక రైట్ ఒక లెఫ్ట్ ఒక సైడ్ వస్తుంది, కింద రొటేట్ అవుతుంది. ఓన్లీ వైఫై కనెక్టెడ్. వైఫై అంటే ఏంటి మనకి జస్ట్ వైఫై అవసరం లేదు మనకి. వాళ్ళు వైఫై ఉంటే వాళ్ళ ఇంట్లో ఏముంటుంది, పవర్ పెట్టి వైఫై పెట్టాలి అంతే. సోలార్ కెమెరా విత్ 3 లెన్స్ 1 2 3 లెన్స్ వస్తుంది. 1 సెన్సార్ వస్తుంది. 3 లెన్స్ లో మనకి ఫుల్ లైట్స్ వస్తాయి. ఇదేమో హ్యాండ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇట్లా లెఫ్ట్ రైట్ తిప్పుకోవచ్చు. ఇదేమో మనకి మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ హ్యూమన్ ట్రాకింగ్ ఉంటుంది, హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. మళ్ళీ సైరన్ ఉంటుంది దీంట్లో. సైరన్ ప్లే అవుతుంది. మనం అక్కడ మనం వచ్చి మనం ప్లే చేయాలంటే ప్లే చేసుకోవచ్చు. సైరన్ చేసుకోవచ్చు. విత్ సోలార్ ప్యానల్ ఇది. సోలార్ ప్యానల్ ఉంటుంది. సోలార్ కెమెరాస్ ఎంత స్టార్ట్ అయినది? సోలార్ కెమెరా వచ్చి 5,500 నుంచి స్టార్టింగ్ ఉంది మనకి. 5,500 వైఫై కెమెరా, స్మార్ట్ కెమెరా ఇది. స్మార్ట్ కెమెరా డ్యూయల్ లెన్స్ వస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు యాక్చువల్ ఈ మోడల్ ఇక్కడ దొరకదు మీకు, ఎందుకంటే లేటెస్ట్ ఇది యాక్చువల్ గా. ఏంటంటే ఒకటి సింగిల్ కెమెరా డ్యూయల్ లెన్స్ మనకి. షాప్లలో హౌసెస్ లో వాళ్ళు ఏంటంటే చిన్న కెమెరా కావాలన్నప్పుడు వాళ్ళకి ఇట్లా సజెస్ట్ చేస్తారు. ఎంత మనకు ఇది వచ్చేసి మనకు 1,050 వరకు ఉంది. ఈ మోడల్ సీపీఎల్ వేసింది. సీపీఎల్ వచ్చేసి మనకు బల్బ్ కెమెరా ఇది. బల్బ్ కెమెరా ఏంటంటే మనకి కొంతమంది ఏంటంటే ఇంట్లో పవర్ లేక ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏదో బల్బ్ కెమెరా పెట్టేసి వాళ్ళకి ఏముండదు పెట్టేసి ఆన్లైన్ చేసుకోవాలి అంతే. వైఫై కనెక్ట్ చేయడం, సైడ్ చేసుకోవాలి. వైర్ పవర్ ఏం అవసరం లేదు. దానికి పెట్టేస్తే బల్బ్ లో పవర్ వచ్చేస్తుంది. ఇది వచ్చే సోలార్ విత్ లైట్ కెమెరా. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. డిఫరెంట్ స్ట్రీట్ లైట్ ఇది ఎక్కడ లేదు. మనం ఫస్ట్ టైం దీన్ని తెప్పించాం యాక్చువల్ గా. ఏంటంటే మనం ఒక డిఫరెంట్ గా కస్టమర్ కూడా కావాలి ఇట్లాంటి వచ్చాము కాల్స్. సో దాని ద్వారా మేము తెప్పించాం. కెమెరాస్ వీళ్ళకి దీనికి సోలార్ ప్యానల్ వస్తుంది వెనకాల సైడ్, లైట్స్ వస్తాయి దీనికి. ప్లస్ కెమెరా ఇది 4K రిజల్యూషన్ కూడా ఉంది మనకి. క్యాట్ కేబుల్, ప్యాచ్ కేబుల్స్ ప్లస్ HDMI కేబుల్స్ ఇవన్నీ యాక్సెసరీస్ దగ్గర. అవి మనకి ఏదైనా ర్యాక్స్ కంపల్సరీ అవసరం పడతాయి సెటప్ పెట్టినప్పుడు. ఇంకోటి సెటప్ కూడా ఉంటుంది మన దగ్గర యాక్చువల్ గా. 4 ఛానల్ DVR సెటప్ చూద్దాం. ఇది రాడ్స్ కూడా ఇందులో సైజెస్ ఉంటాయి కదా. దీంట్లో సైజ్ ఉంటాయి 3 feet, 2 feet, 3 feet, 1 feet, 5 feet వరకు ఉంటుంది. ఈ సెటప్ అంటే ఏంటంటే 4 కెమెరాస్, పవర్ సప్లై, హార్డ్ డిస్క్, కనెక్టర్స్ దీనికి వచ్చినాయి, DVR. ఈ 4 కెమెరాస్ దీనికి సెటప్ మొత్తం సెటప్ అంటే దీంట్లో మీకు ఇంకా 11,500 సెటప్ వచ్చేస్తాం. 11,500 విత్ ఇన్స్టాలేషన్ మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో భాగంగా యాజ్ పర్ సెక్యూరిటీ సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అనేది మ్యాండేటరీ అయిపోతున్నదండి. వెదర్ ఇట్ ఈస్ స్ట్రీట్స్ లేకపోతే పర్సనల్ హౌసెస్ కానివ్వండి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎక్కడైనా కూడా సీసీ కెమెరాస్ అనేది మ్యాండేటరీ అయిపోతున్నది. అది సెక్యూరిటీ కోసం కానివ్వండి, మీ అడ్మినిస్ట్రేషన్ కోసం కానివ్వండి. మీరు ఇట్లాంటి సీసీ కెమెరాస్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియోని నేను మీకు భవానీ కంప్యూటర్స్ అమీర్పేట నుంచి షేర్ చేస్తున్నా. మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్లో అండ్ కాన్ఫిగరేషన్స్తో మీకు కావాల్సిన సీసీ కెమెరాస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇంకా హిడెన్ బల్బ్ కెమెరాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్ట్రీట్ లైట్స్లో యూజ్ చేసే సోలార్ కెమెరాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ విత్ ప్రైస్ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ మీకు హైదరాబాద్, తెలంగాణలో అయితే ఇన్స్టాలేషన్ ఉంటుంది. బయటికి ఎక్కడ లైట్ ఒక్క సీసీ కెమెరా తీసుకున్నా కూడా పంపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ అన్న. హాయ్ అన్న. మన స్టోర్ గురించి, స్టోర్ డీటెయిల్స్ అడ్రస్ చెప్పండి అన్న. స్టోర్ మన వచ్చి అమీర్పేటలో ఉంది. అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. నీలగిరి బ్లాక్ లో ఉంటుంది మనకి. సి ప్లేస్ మనకి భవానీ కంప్యూటర్స్ ఉంటాయి. మనకి ఏంటంటే హోల్సేల్ ఉంటాయి, మనకి హోల్సేల్ రిటైల్ ఎన్ని ఉంటాయి మన దగ్గర. భవానీ కంప్యూటర్స్ హోల్సేల్ రిటైల్. అంటే CCTV కెమెరాస్ అన్ని మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ ఉంటాయి మనకి. వైఫై కెమెరాస్, సోలార్ కెమెరాస్, వైర్ కెమెరాస్, అన్ని బ్రాండ్స్ ఉంటాయి. మన దగ్గర నార్మల్ బేసిక్ బ్రాండ్ నుంచి ప్రీమియం మోడల్స్ బ్రాండ్స్ వరకు అన్ని ఉంటాయి కదా. అన్ని ఉంటాయి అందులో. మనకి ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మన స్టార్టింగ్ నుంచి ఉంటాయి మొత్తం. ఏంటంటే మనకు సీసీ కెమెరాస్ లో వైర్ కెమెరాస్ ప్లస్ సోలార్ కెమెరాస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు సిపిఎస్ లో కెమెరాస్ ఒరిజినల్ మొత్తం ఏంటంటే మనకు సెటప్ ఉంటుంది. అంటే సెటప్ కూడా మనం సెటప్ కూడా ఉంటుంది, ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ మొత్తం లోకల్ లో అయినా ఎక్కడ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా సరే టెక్నీషియన్ సప్లై చేస్తాం. టెక్నీషియన్ కూడా పంపిస్తాం మేమే. ప్రొడక్ట్ డెలివరీ కూడా ఉంటుంది కదా. మేము హోమ్ డెలివరీ పంపిస్తున్నారు. డెలివరీ మేము కొరియర్ చేస్తాం. ప్లస్ హోమ్ డెలివరీ లోకల్ అయితే మేము హోమ్ డెలివరీ చేస్తాం. అవుట్ ఆఫ్ అయితే కొరియర్ చేసేస్తాం. ఇన్స్టాలేషన్ కూడా బయట కూడా చేసేస్తాం, పంపించేస్తాం. అక్కడ మాకు టెక్నీషియన్ మాకు అంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఇన్స్టాలేషన్ ఉంటాయి, అన్ని యాక్సెసరీస్ కూడా ఉంటాయి కదా. యాక్సెసరీస్ ఉంటాయి. HDMI కేబుల్, కనెక్టర్స్ ప్లస్ మనకి ఎట్లా అంటే మెమరీ కార్డ్స్ అవి కూడా సెండ్ చేస్తాం. అన్ని ఉంటాయి మన దగ్గర. ఒకసారి చూద్దామన్నా మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామన్నా. ఓకేనా. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? CCTV స్టార్టింగ్ వచ్చేసి మనకు 7 రూపీస్ స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ 1000 రూపీస్ అబోవ్ ఉన్నాయి మనకి. కాకపోతే మనకి ఏంటంటే C+ బ్రాండెడ్ లో ఉన్నాయి. ప్లస్ మనకి ఏంటంటే కొన్ని మనకి ఇప్పుడు ప్రపోజ్ ఉంది వైఫై కెమెరా, స్మార్ట్ కెమెరా ఇది. స్మార్ట్ కెమెరా డ్యూయల్ లెన్స్ వస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు యాక్చువల్ ఈ మోడల్ ఎక్కడ దొరకదు మీకు, ఎందుకంటే లేటెస్ట్ ఇది యాక్చువల్ గా. ఏంటంటే ఒకటి సింగిల్ కెమెరా డ్యూయల్ లెన్స్ మనకి. షాప్లలో, హౌసెస్ లో వాళ్ళు ఏంటంటే చిన్న కెమెరా కావాలన్నప్పుడు వాళ్ళకి ఇట్లా సజెస్ట్ చేస్తారు. ఎంత ఉంటుంది మనకు? ఇది వచ్చేసి మనకు 1,050 వరకు ఉంది. 1000 రూపీస్ స్టార్టింగ్. మనకు దీని మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్. ఇది 2 మోడల్స్. ఇది
ఇది ఒక మోడల్. ఐదైనా రొటేటర్ కెమెరా ప్లస్ యాంటీనా ఉంటుంది దీనికి. వైడ్ ఇది కాదు వైఫై కెమెరా, ఇది వైఫై కెమెరా. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకు 3 లెన్స్ కెమెరా ఇది. ఓకే 3 లెన్స్ ఇది లేటెస్ట్. ఎట్లా 3 లెన్స్ ప్లస్ ఫుల్ లైట్ కలర్ ఇది. ఫుల్ లైట్ అంటే మొత్తం దీంట్లో అన్ని లైట్స్ వస్తాయి మనకి. ఏంటంటే ఫుల్ గా లైట్ వస్తుంది నైట్ టైం లో. లైట్ కూడా బాగుంటది. ఎట్లా అంటే రైట్ లెఫ్ట్ ఒక సైడ్ వస్తుంది, కింద రొటేట్ అవుతుంది. ఓన్లీ వైఫై కనెక్టెడ్. వైఫై అంటే ఏంటి మనకి జస్ట్ వైఫై అవసరం లేదు మనకి. వాళ్ళు వైఫై ఉంటే వాళ్ళ ఇంట్లో ఏముండదు, పవర్ పెట్టి వైఫై పెట్టేసాలి అంతే. దీనికి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. మంచి మళ్ళీ 1 year వారంటీ కంపల్సరీ దీనికి ఈ కెమెరా. ఇప్పుడు మనకి కెమెరాస్ ఏవైనా సరే వైఫై కెమెరా 1 year వారంటీ ఇస్తాం మనం కంపల్సరీ. ఈ మోడల్ చెప్పండి అన్న. ఈ మోడల్ అన్న, ఈ మోడల్ C++ ఇది. C++ వచ్చేసి మనకు బల్బ్ కెమెరా ఇది. బల్బ్ కెమెరా. బల్బ్ ఏంటంటే మనకి కొంతమంది ఏంటంటే ఇంట్లో పవర్ లేక ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏంటంటే బల్బ్ కెమెరా. బల్బ్ పెట్టేసి వాళ్ళకి ఏముండదు, పెట్టేసి ఆన్లైన్ చేసుకోవాలి అంతే. వైఫై కనెక్ట్ చేయడం, కనెక్ట్ చేసుకోవాలి. వైర్ పవర్ ఏం అవసరం లేదు. దాన్ని పెట్టేస్తే బల్బ్ లో పవర్ వచ్చేస్తుంది. ఈ మోడల్స్ అన్న విత్ C++ ఇది. C+ ఏంటంటే మనకు 4MP కెమెరా ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి E41Q. ఇది వచ్చి మోడల్స్ ఉంటాయి అన్న దీంట్లో. దీంట్లో మోడల్స్ ఉన్నాయి. దీంట్లో 2MP ఉంటది, 4MP రెండు ఉన్నాయి దీంట్లో. ఇది 3MP. అంటే ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంది. స్టార్టింగ్ వచ్చేసి మనకు 1500 ఉంది. 1500 స్టార్టింగ్. 25 దాకా ఉంది మనకు. 25 దాకా ఉంది మనకి. ఇది వచ్చేసి మనకు అవుట్డోర్ కెమెరా. ఇది అవుట్డోర్ కెమెరా అంటే మనం కొన్ని దగ్గర మనం బయట సైడ్ పెడతాం. ఇది ఇండోర్ అన్నమాట. ఇది అవుట్డోర్. ఇది అవుట్డోర్ సైడ్. ఇది ఇంకోటి లింకేజ్ కెమెరా వస్తుంది మీకు. సో మనకి ఏంటంటే వైఫై లింకేజ్ కెమెరా ఇది C++ లో. లింకేజ్ అంటే ఏంటంటే సిమ్ కార్డ్. ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే సిమ్ కార్డ్ వస్తుంది. సిమ్ కార్డ్ వైఫై అట్లా. ఇది కూడా సేమ్. ఇది ఏంటంటే Z45 ఇది. Z45 సిమ్ లేదు, కాకపోతే ఇది ఏంటంటే వైఫై తో కనెక్ట్ అవుతుంది. ఇది వితౌట్ సిమ్. ఇది సిమ్ విత్ వైఫై. ఓన్లీ సిమ్ కార్డ్. ఇదేమో సోలార్ కెమెరా. సోలార్ కెమెరా విత్ 3 లెన్స్ 1 2 3 లెన్స్ వస్తుంది. 1 సెన్సార్ వస్తుంది. 3 లెన్స్ లో మనకు ఫుల్ లైట్స్ వస్తాయి. ఇదేమో హ్యాండ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇట్లా లెఫ్ట్ రైట్ తిప్పుకోవచ్చు. ఇదేమో మనకు మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ హ్యూమన్ ట్రాకింగ్ ఉంటుంది, హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. మళ్ళీ సైరన్ ఉంటుంది దీంట్లో. సైరన్ ప్లే అవుతుంది. మనం అక్కడ మనం వచ్చి మనం ప్లే చేయాలంటే ప్లే చేసుకోవచ్చు. సైరన్ చేసుకోవచ్చు. విత్ సోలార్ ప్యానల్ ఇది. సోలార్ ప్యానల్ ఉంటుంది. నార్మల్ గా సోలార్ కెమెరాస్ ఎంత స్టార్ట్ అయినది? సోలార్ కెమెరా వచ్చి 5500 స్టార్టింగ్ ఉంది మనకి. 5500. దీనిలో మోడల్స్ ఉంటాయి అన్న. ఇంకా మోడల్స్ ఉంటాయి. పవర్ బ్యాకప్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 24 to 48 hours ఉంటుంది. ఈజీగా ఉంటుంది. 24 to 48 hours ఉంటుంది పవర్ బ్యాకప్. ఇది వచ్చి సోలార్ కెమెరాస్. ఇన్ని మోడల్స్ మన దగ్గర సోలార్. ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ మోడల్స్ అన్న. సోలార్ ఇన్ని ఉన్నాయి అన్నమాట. రూబీ కంపెనీలో ఉంది, ప్లస్ సెక్యూరైలో ఉంది, ప్లస్ VOC లో ఉంది. అంటే ప్రతి దాంట్లో 2 లెన్స్ వచ్చినాయి, కొన్ని 3 లెన్స్ వచ్చినాయి, 4 లెన్స్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఒక సోలార్, డ్యూయల్ సోలార్. డ్యూయల్ సోలార్ అంటే రెండు ఆల్మోస్ట్ 4 బ్యాకప్ కూడా ఈజీ వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ సోలార్ వచ్చింది. దీంట్లో 4 లెన్స్. 3 లెన్స్ కదా, ఇది 4 లెన్స్. 4 కెమెరాస్ ఒకటే కనిపిస్తాయి మీకు. ఒకటే కాదు. అవుట్డోర్ అనేది ఇది అవుట్డోర్ ఫామ్ హౌస్ లలో ప్లస్ మనకు తోటలలో అగ్రికల్చర్ లో ల్యాండ్స్ లా పెట్టుకోవచ్చు. ఇది వాళ్ళకి బెనిఫిట్ గా డ్యూయల్ లో వస్తుంది కాబట్టి. ఇది వచ్చే సోలార్ విత్ లైట్ కెమెరా. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది డిఫరెంట్ స్ట్రీట్ లైట్. ఇది ఎక్కడ లేదు మనం ఫస్ట్ టైం దీన్ని చెప్పించాం యాక్చువల్ గా. ఏంటంటే మనం ఒక డిఫరెంట్ గా కస్టమర్ కూడా కావాలి ఇట్లాంటి వచ్చాము కాల్స్. సో దాని ద్వారా మేము తెప్పించాం. కెమెరాస్ వీళ్ళకి దీనికి సోలార్ ప్యానల్ వస్తుంది వెనకాల సైడ్, లైట్స్ వస్తాయి దీనికి, ప్లస్ కెమెరా. ఇది 4K రిజల్యూషన్ కూడా ఉంది మనకి. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లో మళ్ళీ పోల్ రాడ్ కూడా ఇస్తారు. ట్రై చేసుకుంటే అయిపోతుంది. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీ. సేమ్ వైఫై కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. సోలార్ తో ఉంటుంది మొత్తం. విత్ రిమోట్ ఉంటుంది. విత్ రిమోట్ మళ్ళీ విత్ రిమోట్ కూడా ఇచ్చిన ఆప్షన్. ఇది వచ్చి లింకేజ్ కెమెరా. సిమ్ కార్డ్ లింకేజ్. సిమ్ కార్డ్ లో దీనికి 3 లెన్స్ వచ్చినాయి కెమెరా. సోలార్ ఇది కూడా సిమ్ కార్డ్ పవర్. ఇది పవర్ ఉంటుంది. పవర్ పెట్టాలి. పవర్ పెడితే ఇది ఆన్ అవుతుంది. ఈ వైఫై డబుల్ కెమెరా. కాఫ్ లో ఉంది. కాఫ్ డబుల్ కెమెరా. డ్యూయల్ లెన్స్ వస్తుంది. 2 ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది, ప్లస్ ఆర్టిఫిషియల్ 360 డిగ్రీ తిరుగుతుంది. మళ్ళీ స్మార్ట్ ఐఆర్ ఉంటుంది దీంట్లో. ఓకే అంటే ఫీచర్స్ చాలా ఉన్నాయి. సిమ్ కార్డ్. ఇది సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ ఏంటంటే మాకు సోలార్ వద్దు, పవర్ తో కావాలంటారు. పవర్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీకు అక్కడ ఫోన్ యాప్ చేసుకోవచ్చు. సిమ్ కార్డ్ వేస్తే సరిపోతుంది. వితౌట్ సోలార్ ప్యానల్. కానీ పవర్ ఉంటే సరిపోతుంది. ఒక పవర్ పెట్టేసి సిమ్ కార్డ్ వేస్తే ఇంకా ఆన్ అయిపోతుంది కెమెరా. ఇంకా కెమెరాస్ చాలా మోడల్స్ బ్రాండ్స్ ఉంటాయి కదా. చాలా మోడల్స్ ఉన్నాయి. మన C+ ఉంది, Vision ఉంది, టర్బో ఉంది, ఇవన్నీ C+. ఇవన్నీ మన దగ్గర స్టాక్ ఏంటంటే ఫుల్ స్టాక్ పెడతాం. మనం ఎప్పుడైనా కస్టమర్ కి లేవు అనేది డిఫరెంట్ ఉంటాయి. ర్యాక్స్ ఇవి ర్యాక్స్ కూడా ఉంటాయి మనకి. సెటప్ బాక్స్ పెట్టడానికి బాక్స్ అంటే ఇలా సెట్ అయ్యేది మొత్తం. ఒక వైర్ కెమెరా తీసుకుంటారు, వాళ్ళకి ఏదైనా సెటప్ పెట్టాలి, ఇంట్లో గలీజ్ కనిపిస్తారు, నీట్ గా ఉండకుండా దీనిలో పెట్టేస్తారు. లాక్ చేస్తాం దానికి. సైజెస్ ఉంటాయి. దీంట్లో సైజెస్ ఉంటాయి. 2U మినీ ఉంటుంది, 2U బిగ్ ఉంటుంది, 4U ఉంటుంది, 9U అట్లా
కెమెరా బట్టి మనకు సెటప్ ఇస్తాం. ఎన్ని కెమెరాలు పెడతాం దాని ప్రకారం డివిఆర్ 4 ఛానల్ డివిఆర్ అది. డివిఆర్ 4 ఛానల్ అంటే 4 కెమెరాస్ కి దానికి సెటప్ ఇస్తాం. అది 8 ఛానల్ ఉంటుంది మళ్ళీ దాంట్లోనే. అంటే అవుట్డోర్ వాటికి డివిఆర్ పెడతారా అన్న? అవుట్డోర్ అన్నిటికీ అంటే కొన్ని కెమెరాస్ సెటప్ కెమెరా కంపల్సరీ పెట్టాలి. సెటప్ కెమెరాస్. ఓకే, ఇది 4G బుల్లెట్. ఇది 4G బుల్లెట్ బుల్లెట్ కెమెరా. దీంట్లో హ్యూమన్ డిటెక్షన్ కూడా ఉంది. హ్యూమన్ డిటెక్షన్, మొబైల్ అలర్ట్స్ అట్లా. ఓకే, ఇదేమో సిమ్ కార్డ్. ఇది సిమ్ కార్డ్ వేసి పవర్ పెడితే సరిపోతుంది. ఓకే, అంతే. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి సేమ్ 2 టాక్ ఉంటది. స్మార్ట్ విజన్ ఐపీ ఉంటది. SD కార్డ్ ఉంటది. 3MP. ఇది మళ్ళీ 3MP స్మార్ట్ హ్యూమన్ అంటాం. మళ్ళీ టీవీస్ ఉంటాయి మనకి. స్మార్ట్ టీవీ కొంతమంది తక్కువ టీవీ కావాలి మాకు ఏంటంటే కెమెరాస్ పెద్ద కాస్ట్ పెట్టాం మేము టీవీ అంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే ఈ టీవీస్ పెడతాం. ఈ టీవీస్ ఏంటంటే వాళ్ళు తక్కువ వస్తుంది. స్టార్టింగ్ వచ్చి మనకి 5,000 3,000 స్టార్టింగ్ ఉన్నాయి కొన్ని. ఇది పీటీ కెమెరా. ఇది పీటీ కెమెరా అంటే దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. వైఫై నెట్వర్క్ ప్లస్ 3 నైట్ విజన్ ప్లస్ 256 GB సపోర్ట్ చేస్తుంది. 256 సపోర్ట్ చేస్తుంది. హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. 2 టాక్ ఉంటుంది. 10x జూమ్ ఉంటుంది. మళ్ళీ 10x జూమ్ ఉంటుంది. ఓకే, ఈ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ ఐపీ కెమెరాస్ కొన్ని మాల్స్ లో పెడతాం కదా మేము. మాల్స్ లో పబ్లిక్ యూజ్ చేస్తాం ఇవన్నీ. 16 ఛానల్ పోర్ట్ ఇలా మోడల్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో టీపీ లింక్ ఉంది మనకు. వచ్చి సిపి ప్లేస్ లో ఉంటది. ఫైబర్ అట్లా కొన్ని కంపెనీస్ లో మనకి వెరైటీ ఉంటాయి. ఇవన్నీ డివిఆర్స్ అవన్నీ డివిఆర్స్ మనకు. 4 ఛానల్ డివిఆర్స్ ప్లస్ 8 ఛానల్ డివిఆర్స్ మళ్ళీ 16 ఛానల్ డివిఆర్స్. 16 ఛానల్ డివిఆర్స్ మళ్ళీ 2 SATA కూడా మన దగ్గర. 16 ఛానల్ ఇండియాలో 2 SATA ఉంటుంది. 2 అంటే డ్యూయల్ హార్డ్ డిస్క్ వాడచ్చు. దాన్ని 16 ఛానల్ కొన్ని హార్డ్ డిస్క్ డ్యూయల్ వాడచ్చు. దాంట్లో 2 హార్డ్ డిస్క్ వేసుకోవచ్చు. ఇదేమో పోల్ స్టాండ్స్. కెమెరాస్ పెట్టిన కొంతమంది బయట పెట్టిన పోల్స్ కి స్టాండ్స్ కావాలంటారు. స్టాండ్ పెట్టేసి కెమెరా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కెమెరా పెట్టేసి మనకు బయట మంచిగా కనిపిస్తుంది. ఇది ఉంటాం చూడండి కూడా బాగా కనిపిస్తుంది. క్లారిటీ కూడా ఎక్కువ వస్తుంది. బాక్స్ కూడా ప్లాస్టిక్ బాక్స్ కూడా అవి ర్యాక్స్ అంటే కొన్ని ఇళ్లలో ఏంటంటే ఇట్లా బాక్స్ ధైర్యం మాకు అన్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్ అవి ర్యాక్స్ అనమాట. దీంట్లో పెట్టాలి దాంట్లో పెడతాం. డివిఆర్ స్క్రీన్స్ టీవీస్ లో కూడా చాలా వెరైటీ ఉంది మనకి. ఎట్లాంటి టీవీస్ మానిటర్స్ ఉన్నాయి. సైజెస్ ఉంటాయి. 19 ఇంచెస్ స్టార్టింగ్ మనకి. 17-19 ఇంచెస్ స్టార్టింగ్. 19 ఇంచెస్ నుంచి 45 దాకా ఉంది మనకి. 45 ఇంచెస్ ఇంకా మన దగ్గర యాక్సెసరీస్ కూడా ఉంటాయి కదా. యాక్సెసరీస్ ఉంటాయి. HDMI కేబుల్ 4K ఉంటాయి మనకి. 4K ఉంటాయి. నార్మల్ గా ఉంటాయి. ప్లస్ క్యాసెట్ కేబుల్ ఉంటాయి. క్యాసెట్ ప్యాచ్ కేబుల్స్ ఉంటాయి. ప్లస్ 4K కేబుల్స్ ఇది 4K కేబుల్స్. 4K కేబుల్ డిఫరెంట్ అనేది డిఫరెంట్. 4K అంటే ఫుల్ క్లారిటీ ఉంటుంది. HDMI కేబుల్ వల్ల ఏంటంటే క్లారిటీ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు కొన్ని నార్మల్ కేబుల్స్ అయినా కొన్ని సరిగ్గా రావు. మధ్య బ్లర్ ఉంటాయి. ఆగిపోతుంటాయి. 4K అంటే ఫుల్ క్లారిటీ. మామూలుగా టీవీలో 4K ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే అనమాట. ఇవన్నీ వైర్ బండల్స్ అంటే అలాగే కంపెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ. క్యాసిస్ ఉంటాయి కదా. క్యాసిస్ కేబుల్స్ 3+1 కేబుల్ డీ లింక్ లో ఉన్నాయి. డీ లింక్ ఇది యూపీఎస్ ఉంటాయి మనకు. యూపీఎస్ ఉంటాయి మన దగ్గర. యూపీఎస్ అంటే పవర్ బ్యాకప్ మన కెమెరాస్ కింద పవర్ బ్యాక్ అవుతారు అనమాట. 1-2 hours కింద కావాలంటారు వాళ్ళు. వాళ్ళ కోసం అంటే ఇట్లా యూపీఎస్ సేల్ చేస్తాం. ఇవన్నీ వైర్స్ మొత్తం. ఇవన్నీ వైర్ బండల్స్. ఇవన్నీ నార్మల్ వైర్స్. ఇవన్నీ క్యాసిక్ కేబుల్స్ 3+1 కేబుల్. ఇది క్యాసిక్ అవుట్డోర్ కేబుల్. ఇది నార్మల్ ఎంత ఉంటుంది అన్న బండిల్ కేబుల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 1000 ప్లస్ ప్రైస్ స్టార్టింగ్ మనకి. 1000 కేబుల్స్ 1000 స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఇది క్యాసిక్స్ నెట్వర్కింగ్ కేబుల్. కాకపోతే 300 మీటర్స్. ఇది 300. ఇదేమో 90 మీటర్స్ డిఫరెన్స్ ఉంది దాని. ఇదేమో మొత్తం యాక్సెసరీస్ క్యాసిక్స్ కేబుల్, ప్యాచ్ కేబుల్స్ ప్లస్ HDMI కేబుల్స్ ఇవన్నీ యాక్సెసరీస్. డిఫరెంట్ కేబుల్స్ మొత్తం అన్ని కేబుల్స్ అంటే కంప్యూటర్ సంబంధించిన కొన్ని కేబుల్స్ దొరుకుతాయి మన దగ్గర. పవర్ ఎక్స్టెండర్లు అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. ఇవన్నీ బాక్సెస్ మళ్ళీ. ఇవన్నీ ర్యాక్స్. ఓకే, ఎందుకంటే అవి మనకైనా ర్యాక్స్ కంపల్సరీ అవసరం పడతాయి సెటప్ పెట్టినప్పుడు. ఇంకోటి సెటప్ కూడా ఉంటుంది మన దగ్గర. యాక్చువల్ గా 4 ఛానల్ డివిఆర్ సెటప్ చూద్దాం. ఇది రాడ్స్ కూడా ఇందులో సైజెస్ ఉంటాయి కదా. దీంట్లో సైజ్ ఉంటాయి. 3 feet, 2 feet, 3 feet, 1 feet, 5 feet వరకు ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ కెమెరాస్. ఓకే, ఇవేంటంటే మనకి సీ ప్లేస్ లో మొత్తము డిఫరెంట్ అవుట్డోర్ కెమెరా, అవుట్డోర్ ఇండోర్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. నాకు ఇంకా సెటప్ ఉంటుంది కదా. సెటప్ ఉంటాం మన దగ్గర. సెటప్ చూద్దాం. అసలు సెటప్ ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. సెటప్ వచ్చేసి ఇది. ఈ సెటప్ అంటే ఏంటంటే 4 కెమెరాస్, పవర్ సప్లై, హార్డ్ డిస్క్, కనెక్టర్స్ దీనికి వచ్చినాయి. డివిఆర్ ఈ 4 కెమెరాస్ దీనికి సెటప్ మొత్తం సెటప్ అంటే దీంట్లో మీకు ఇంకా 11,500 సెటప్ వచ్చేస్తాం. 11,500 విత్ ఇన్స్టాలేషన్ మళ్ళీ. ఓకే, సెటప్ వచ్చేస్తుంది. కేబుల్ ప్లస్ హార్డ్ డిస్క్ మొత్తం ఇంకా కేబుల్ కూడా బ్రాండెడ్ కేబుల్ మళ్ళీ బాక్స్ 4 కెమెరాస్ 11,500 విత్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఈ కెమెరా ఉంది. సపోజ్ ఈ కెమెరా వచ్చేసి మనకి ఏంటి 2 years వారంటీ. ఇది మనకి ప్రాబ్లం వచ్చినా సరే పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని C+ కెమెరాస్ 1 year ఉంది. మనకి దాన్ని బట్టి ఉంటుంది. కెమెరా బట్టి మనకి వారంటీ బట్టి ఉంటుంది. ఇంకా సెటప్స్ ఏమేమి ఉంటాయి? సెటప్ వచ్చి 8 ఛానల్ సెటప్ ఉంటుంది మన దగ్గర. 8 ఛానల్ సెట్ దాని ప్రైస్ అలా ఉంది. దాని డిఫరెంట్ ప్రైస్. 2 ఛానల్స్ ఎంత నార్మల్ గా 2 కెమెరాస్ వచ్చి మనకి దాని ప్రైస్ ఇప్పుడు ఇది 14 అనుకోండి. సపోజ్ అది ఒక 10,000 అట్లా. 10,000 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది 11,500 కి మొత్తం ఇన్స్టాలేషన్ 4 కెమెరాస్ చెప్పేసాను నేను. అంటే మన దగ్గర అన్ని బ్రాండ్స్ కెమెరాస్, యాక్సెసరీస్, మొత్తం యాక్సెసరీస్, సోలార్ కెమెరాస్ విత్ సెటప్ తో పాటు మనకు ఇన్స్టాలేషన్ కూడా ఎక్కడికైనా చేస్తున్నాం. ఎక్కడైనా చేస్తాం. మనం ఎక్కడైనా పంపిస్తాం. టెక్నీషియన్స్ మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్
డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నాం మనకి District లో కూడా పంపిస్తారు. ఇంకా ఒక మెటీరియల్ కావాలంటే మేము డిస్ట్రిక్ట్ పార్సల్ చేస్తాం, ఇక్కడ delivery కూడా చేస్తాం. అంటే లోకల్ కెమెరా కూడా మనకు డెలివరీ చేస్తుంది. డెలివరీ చేస్తాం, ఇక్కడ లోకల్ అయితే డెలివరీ అయిపోతాం వాళ్ళకి. Okay. అరౌండ్ 34 కిలోమీటర్ డెలివరీ కూడా చేస్తాం. డెలివరీ కూడా చేసేస్తాం. మేమే డెలివరీ అయిపోతాం. ఓకే, నార్మల్ గా పెద్ద సెటప్ అయితే ఇన్స్టాలేషన్ కూడా చేస్తాం అట్లా. ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.